హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి కథ చెప్పడానికి ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. అతడు తెచ్చుకున్న నీళ్లు 2 రోజుల తర్వాత అయిపోయాయి. అతను ఎడారిలో నడుస్తూ ఉన్నాడు. నీరు ఎక్కడా కనబడడం లేదు. తన జీవితపు ఆఖరు దశకు చేరనని అతనికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు, రేపు ఉదయం చూడను అని అనుకుంటున్న దశలో ప్రయత్నం చేయడమా, ఇలాగే నిరాశతో కూలిపోవడమా అటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. ఇంతలో దూరంగా ఒక గుడిసె లాంటిది కనబడింది. అది నిజమా, తన భ్రమ? ఏమో, నిజమేమో. అక్కడ తనకు నీరు దొరకవచ్చేనేమో అనుకుంటూ చనిపోయే ముందు ఆఖరు ప్రయత్నం చేయాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుచున్నాడు. గుడిసెలోకి వెళ్ళాడు. అక్కడ ఒక నీటి పంపు కనబడింది. దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. దాని దగ్గరికి వెళ్ళి కొట్టాడు. నీరు రావడం లేదు. శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. అయినా ప్రయోజనం లేదు. నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఒంట్లో ఉన్న కొద్ది నీరు అయిపోయింది. కళ్ళు మూసుకుపోతున్నాయి. ఒక మూలన సీసా కనిపించింది. దానిలో నీరు ఉంది. మూత విప్పి దాన్ని ఎత్తి పట్టు తాగుదామని పైకి ఎత్తాడు. దానికి ఒక కాగితం కట్టి ఉంది. దాని మీద ఇలా ఉంది: ఈ బాటిల్లో నీరు బోరు పంపులో పోయండి, పంపు కొట్టండి, నీరు వస్తుంది. మీరు మళ్ళీ ఈ బాటిల్ నింపి పెట్టండి. అతనికి సందేహం కలిగింది. ఈ నీరు తాగేయడమా, బోరింగ్ పంపులో పోయడమా? ఎంత కొట్టినా రాని నీరు ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా అన్న ఈ నీరు కాస్త పోస్తే, ఉన్న నీరు కాస్త పోస్తే తర్వాత రాకపోతే తన గతేమిటి అనుకున్నాడు. చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో 2 రోజులు బతకవచ్చు. ఇందులో పోసేస్తే మరణం ఖాయం. ఏమి చేయాలి? ఎంతకు ఆలోచన తెగడం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్ల పంపులో పోశాడు. బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం! పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చినట్టు నీరు పైకి వచ్చాయి. వచ్చిన నీరు తాగి కొన్ని నీళ్లు బాటిల్లో నింపాడు. మూలన పెట్టాడు. తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. గుడిసెలో ఎడారి మేప కనపడింది. తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వల్ల మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు. చావు బ్రతికల మధ్య ఇక్కడ తర్కం. ఎంత కట్టిన పంపు నుండి నీరు రాలేదు. నీరు పోస్తే ఎలా వస్తాయి? రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్లు తాగేస్తే మహా అంటే మరికొన్ని గంటలు ప్రాణం నిలిపోవచ్చు. తర్వాత అసలు బాటిల్లో నీళ్లు ఎలా వచ్చాయి? తనకన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్య ఎదురై ఉండవచ్చు. వాళ్ళు పంపులో పోసి ఆ తర్వాత తిరిగి బాటిల్లో నింపి ఉండవచ్చు. కాబట్టి రిస్క్ అనుకున్నా కానీ బాటిల్లో నీళ్లు పంపులో పోయడమే కరెక్ట్. గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం. నమ్మడమే శ్రేయస్కరం. నువ్వు ఇవ్వకుండా దేన్ని పొందలేవు. ఇచ్చి పుచ్చుకోవడం నేర్పించండి. అప్పుడే సక్రమంగా ఎలా జీవించాలో అర్థమవుతుంది. లేకపోతే జీవితం అర్ధాంతరంగా అంధకారంలో మునిగిపోతుంది అని తెలుసుకోండి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.